రోజులు ఆలోచిస్తావు? సన్నీ అంటే నీకు ఇష్టమే కదా, మరి యాక్సెప్ట్ చేయొచ్చు కదే. ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాడు కదే, ప్రాబ్లం ఏంటి? మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచాడు. తను ఒప్పుకోడు. తనకసలు లవ్ మ్యారేజెసే పడవు. నాకు తెలుసు. ఇద్దరి మధ్య గొడవలతో నేను నలిగిపోతాను. అందరూ డిస్టర్బ్ అవ్వడం నాకు నచ్చదు. మరి మనసుని చంపుకొని బ్రతుకుతావా? చెప్పి చూడు, ఒప్పుకుంటాడేమో. నన్ను చంపి పాతేస్తాడు. ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంటే ప్రేమించి వదిలేయడం మాత్రమే కాదు, ప్రేమించిన మనిషికి మన ప్రేమను చెప్పకపోవడం కూడా అలాంటిదే. హాయ్, నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. మనం ఆల్రెడీ ఒంటరిగానే ఉన్నాం కదా, మాట్లాడు. ప్లీజ్. సరే పద. ఇదే మా ఫామ్ హౌస్. నైస్ ఫామ్ హౌస్. ఏంటి దిక్కులు చూస్తున్నావు? అంటే కూర్చునే ప్లేస్ వాస్తు కరెక్టో కాదోనని. అంటే వాస్తు కరెక్ట్ అయితే లవ్ వర్కౌట్ అవుతుందేమోనని. ఏంటోనండి, మీ చూపులు చూస్తే ప్రేమిస్తున్నట్టుగాను, మీ మాటలు మాత్రం ఇష్టం లేనట్టుగాను ఉంటాయి. ఇలా అయితే హౌ అంట. కళ్ళతో కూడా ఇష్టం లేదని చెప్తే ఓకేనా? ఇదిగో, ఐ హేట్ యూ. హేట్? అంత పెద్ద మాటలు ఎందుకులేండి. నేనన్నా మీ ఆస్తులు అడిగానా, అప్పులు అడిగానా? ఇష్టం లేకపోతే ఐ డోంట్ లవ్ యూ అని చెప్తే సరిపోద్దిగా. సరే, నాకు ఒక విషయం చెప్పు. నేను ఎలా ప్రేమించాలి? స్మోకింగ్, డ్రింకింగ్, గర్ల్ ఫ్రెండ్స్ అన్నిట్లో మాస్టర్సే కదా. సారీ, అంటే మెల్లిమెల్లిగా అన్ని అలవాట్లు తగ్గించుకుంటాను. అంటే అమ్మాయిలు కూడా పెళ్ళైన తర్వాత మెల్లమెల్లగా తగ్గిస్తావా? ఏంటి ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? సారీ, అంటే టచ్లో ఉంటాను, టచ్ చేయను. సరే, ఒక పని చేయి. మీ మమ్మీకి కాల్ చేయి. ఇన్ని అలవాట్లున్న అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకోవాలని అడుగుతాను. కాల్ చేయి. హలో, చేయి. హలో, ఏంటి ఫోన్ ఇక్కడ రింగ్ అవుతున్నట్టుంది? మా అమ్మ ఫోన్.